అది అర్ధరాత్రి 1 గంట. ఇంట్లో తినడానికి ఏమీ లేవని కొండ మీదకి వస్తే సారీ అడవిలోకి వస్తే ఇదేదో ఇల్లు కనబడ్డది. సీసీ కెమెరా కూడా ఉందని చాలా రిచ్ అనుకున్నాను. ఓకే, లోపలికి వెళ్దామని అనుకుంటుంటే డోర్ మూసుకుంది. అలెక్సా వాడుతున్నారని అర్థమైపోయింది, పక్క వీళ్ళు అలెక్సా వాడతారని. గైస్ అండ్ చాలా రిచ్ ఈ హౌస్, ఏమనుకున్నారు? ఓకే, లోపలికి వెళ్దాం. దీన్ని కూడా అలెక్సా బాగా చెప్తుంది అయ్యా. అలెక్సా తెలుసు అనుకుంటా మీకు, అదే అందరికీ చెప్తుంది కదా, ఎవరైనా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతే లైట్లు ఆపేయడం అలాగే ఇది కూడా అలెక్సా. వెల్కమ్ అని చెప్పి మ్యాట్ కూడా పెట్టారు, చాలా పెద్ద ఇల్లే. ఓకే, ఎవడ్రా నువ్వు? అయ్యా గన్న పట్టుకొని కాల్ చేశాడు. ఓ షిట్. ఓకే, ఇప్పుడు మనం ఇంటి నుంచి ఎస్కేప్ అవ్వాలా అనుకుంటా. డే 1 అంట. ఓకే, లెట్స్ గో. ఇంటి నుంచి తినడానికి వస్తే ఏంట్రా బాబు మీరు, ఇది అన్యాయం. నేను కోర్టులో కేసేస్తా. తినడానికి తిండి కూడా ఇవ్వకుండా దొంగతనం చేయనివ్వట్లేదని కేసేస్తాను కదా. మరి నన్ను చంపాడు ఈ తాతగాడు. తాతుందంటే పక్క అమ్మమ్మ ఉండుంటుంది. ఓకే, కిందకి వెళ్దాం. డోర్ తీరా రే. ఫ్యూజు. ఓకే, ఎవరైనా ఉన్నారా సార్? నాకు తెలిసి తాత కూడా ఉన్నాడంటే పక్క అమ్మమ్మ ఉండుంటుంది గైస్, పక్క, నో డౌట్. రండ్రా బాబు. ఎవరు రాలేదే, ఏంటబ్బా ఎవరు రావట్లేదు? వచ్చింది రాయ్. చెప్పాను కదా గైస్, తాత ఉంటే అమ్మమ్మ కూడా ఉంటుందని. చూడండి, అమ్మమ్మ చేతిలో బ్యాట్ మొత్తం రక్తమండలం అయిపోయింది. అంటే ఎంత మంచి అమ్మ ఉంటుంది అమ్మమ్మ, పెద్ద సైకో అనుకుంటా. నవ్వుతుంది చూడండి. ఉసై సైకో అమ్మమ్మ, ఒక్కొక్కడు సైకోగాళ్ళు. ఓకే, ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ దేనికి వాడతారు? ఓకే, అమ్మ వెళ్ళిపోయింది అనుకుంటా. ఆగండి, అక్కడ కాసేపు దాక్కుందా. ఓకే, అమ్మ వెళ్ళిపోయి ఉంటుంది గైస్. ఆగండి, అమ్మమ్మ వచ్చినంత వరకు చూద్దాం. అసలు ఎవ్వ బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు ఈ అవ్వ ఇంట్లోనే ఉంటుంది కదా, మరి తినచ్చు కదా బువ్వ. ఇంట్లో అవ్వ తింటుంది బువ్వ. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే చూడండి, నేడే చూడండి. ఇంట్లో అవ్వ తింటుంది బువ్వ సీరియల్. ఇంట్లో దయ్యం నాకేం భయం, సినిమా చూసి వచ్చారండి, నాకు తెలీదా? ఇవన్నీ అల్లాటప్ప దయ్యాలు. ఎవరు నైను నన్ను కొట్టి తాతగాడు వచ్చాడు. రారా తాత, నువ్వు వస్తే భయమా? ఏటాడు? ఓకే, ఎక్కడ్రా వీడు? ఎక్కడున్నాడు? ఎక్కడా వచ్చిందిరా అవమ్మ. ఫ్యూజ్ చేతిలో ఉంది.
దీన్ని డ్రాప్ చేస్తాము మీకు వస్తుందా? ఓకే, దీన్ని డ్రాప్ చేస్తున్నాము మీకు వస్తుందో లేదు చూద్దాం. అమ్మమ్మ వచ్చింది రోయ్. ద బెస్ట్ టైం టు గో అప్ ఇదే అనుకుంటా. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. తాతకాడ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళ నుంచి. బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు. బయటికి వెళ్దాం. నాయనా దొరికిపోయా. చెప్తా నీ తాతగాడికి. ఇప్పుడు కింద నేల లేదు కాబట్టి పైకి వెళ్ళిపోదాం. పైన ఏమైనా దొరకచ్చు. ఇప్పుడే నిద్ర లేచాడు మనోడు. సీదా పైకి వెళ్ళిపోదాం కదా ఇప్పుడు. కుదరనట్టు ఉన్నారు నా కోసం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పైకే. ఓర్ నాయన అమ్మమ్మ, అమ్మమ్మ ఎక్కడే ఉందబ్బా. ఓకే, నేను ఫ్యూజ్ ఎక్కడ పడేసాను? బయట కదా. యా, బయట. అమ్మమ్మ బయటికి వెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళొచ్చు అబ్బా. అమ్మమ్మ బయటికి వెళ్తుందో లేదో చూడాలి. ఓకే, వచ్చింది రో అమ్మమ్మ. అవే అమ్మమ్మ, నువ్వు వస్తే భయపడతానా ఏంటి? ఇంట్లో అవ్వ తింటుంది బువ్వా. ఓకే, అక్కడ ఏదో ట్రాప్ సెట్ చేసినట్టుంది అవ్వ. అవే అవ్వ, భయపడతావా? ఆగండి కదా, దీని పేరేంటి? గ్రాండ్ పా గ్రానీ కదా. ద గ్రేటెస్ట్ గ్రాండ్ పప్పా వర్సెస్ ద గ్రేటెస్ట్ గ్రాండ్ పీ. ద గ్రానీ. ఓకే, లేదనుకుంటా. పైకి వెళ్దాం. ఓకే, ట్రాప్ ఉంది. ఊరు నాయన, ఎవర్రా నువ్వు మధ్య మధ్యలోనే? అసలు ఎవరికేసి ఇది? దిగ్గరాని కూతురు అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము. ఫ్యూజ్ బయట పడేసా. ఇప్పుడు అవ్వు. ఇప్పుడు పైకి వెళ్దాం. ట్రాప్ సెట్ చేస్తుంది కదా, పర్లేదు. పక్క నుంచి వెళ్ళిపోదాం. ఓర్ నాయన, ఒరే అవ్వా, వస్తే అవ్వా నీకుంటాదా? ఇప్పుడు సీదా పైకి వెళ్ళిపోదాం అబ్బా. సీదా ఎవడొచ్చినా భయం లేదు. 3 days అయిపోయాయి కదా, ఇంకా 2 days ఉన్నాయనుకుంటా. 5 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 3 రోజులు అయిపోయి, ఇదే 3వ రోజు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడం అంటే ఐడియా. ఓకే, సక్సెస్ఫుల్లీ బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడే నా ఫ్యూజ్ ఉండాలి. ఫ్యూజ్ ఇక్కడే ఉంది. స్టోన్సా ఇవెందుకు? ఓకే, రాళ్ళు కలెక్ట్ చేసుకుందాం అబ్బా. గ్రాడీ మాది ఎసరొచ్చు. ఓకే, 2 రాళ్ళు అయితే దొరికాయి. చాలు 2 రాళ్ళు.
ఇక్కడ సంబడియా ఎవరు నాయన భయం వేసేస్తుంది అబ్బా. ఓకే ఓకే, ద గ్రేటెస్ట్ గ్రాండ్ పప్ప ఎక్కడే ఉన్నాడు. గ్రాని పైకెళ్ళి ఉంటుంది గైస్, కిందైనా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉండదు నాకు తెలిసి. సో లోపలికి వెళ్ళచ్చు. డ్రాయ్ ఉంది, ఆగండి. గన్లో బుల్లెట్లు ఉన్నాయి. ఓకే, ఇందులో ఏం లేదు. డోర్ వేసేద్దాం. ఓ వుడ్ దొరికింది అక్కడ. వుడ్తో ఏం పనిలేదు అనుకుంటా. ఇక్కడ మనకు వుడ్ అయితే దొరికింది. ఎవరు రాలేదు ఇంకా. గన్లో బుల్లెట్ ఉన్నది. ఓరు నాయనో, ఒసే అవ్వా వదిలేవే బాబు. ఓకే, పైకి వెళ్ళచ్చా దీంతో? ఇలాంటిది అలెక్సా ఇది కాదా? లోపలికి వచ్చా. ఓకే, పైన వాట్, పైన కూర్చున్నాయి, పైన ఏం లేవు. అంటే కిందగా ఇప్పుడు డైరెక్ట్. కిందకే ఇప్పుడు మనం ఏదో ఎత్తకదాం. ఏంటి లేవే. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యూజ్ అక్కడ దొరికింది అంతే. ఫ్యూజ్ ఎక్కడ పెట్టాలి? పైన పెట్టచ్చా? ఓకే, పైన పెడదాం ఫ్యూజ్. నొక్కురా దాన్ని. పైన పెట్టాలనుకుంటాను గైస్. ఇంకా ఈ ఫ్లోర్లో కాదు, పైన ఈ ఫ్లోర్లో పెట్టాలనుకుంటా ఫ్యూజ్ని. ఓకే, ఇప్పుడు పైకి వచ్చేసా. వాట్ ఇక్కడ దేన్ని కొట్ట? తీసుకోలేవా? ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయి. కిందకి వెళ్దాం. ఫైర్ వుడ్డా? మన కింద దొరికింది అదే అనుకుంటా. ఓకే, పైకి వెళ్దాం. ఇదేంటి ఇది పైకి వచ్చిన రూము? ఎటు వెళ్తే? అది కాదు, నాకు డౌట్. ఇక్కడ నుంచి దూకి వెళ్ళిపోవచ్చా? వెళ్ళలేం అనుకుంటా కదా, ఎందుకంటే చూడండి ఏదో రెవర్ ఉంది అందులోనే. చచ్చిపోం కదా అమ్మయ్య, చావలేదు ఇంకా నయం. ఏం లేంటబ్బా ఇందులోని, ఎక్కడ చూసినా బుల్లెట్లే ఉన్నాయి. షార్ట్ గన్ ఏమో తాత దగ్గర ఉంది. ఇప్పుడు ఎలాగా? నాకు ఇంకా ఏమీ దొరకలేదు. ఇంటనకలా ఏమీ లేవు. దొరికితే 3 రాళ్ళు దొరికాయి అంతే. ఆగండి, ఇక్కడ ఏదో ఉంది దాని మీద జంప్ చేద్దాం. ఓకే, ఏంటబ్బా ఇది ఎంత హార్డ్గా ఉంది. అయినా నాకు భయంలే. ఓరు నాయను పడ్డాను.
రేయ్, ఏయ్, ఏయ్, ఏయ్. పప్పా గ్రాండ్ పా గడు ఉన్నాడు కదా అక్కడ. ఓకే, ఇక్కడ ఏమీ లేవు, అక్కడ ఏమీ లేవు, చేతిలో మాత్రం ఒకే ఒక్క ఫ్యూజ్ ఉంది. ఏంటబ్బా ఇది ఇంత దారుణంగా? పైకి ఎలా వెళ్ళేది? ఇటు నుంచి వెళ్దాం. ఎవరు లేరు కదా. ఓకే, ఎసెన్షియల్స్ ఎత్తుక్కోవాలి. దీనికి ఏం దాక్కుందా? ఓ, ఇలా దాక్కోవచ్చా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏమీ లేవు, ఎక్కడా ఏమీ లేవు. ఎవరు రావట్లేదు కదా. వస్తే అయిపోయాను నేను. అగ్గిపెట్టే. ఎవరో వచ్చారు అక్కడికి. తాత పడుకున్నాడు. ఆగండి, షార్ట్గా తీసుకుందాం. అయిపోయారా తాతగా? సావు. ఓరు నాయనో. ఒసేయ్ గ్రానీ, గ్రానీ కూతురా, నీకుందే, నీకుందే, నీకుందిరా, నీకుంది. సావు. 2 నిమిషాల 30 సెకండ్ల వరకు గ్రానీ రాదు, గ్రాండ్ పా రాదు. అండ్ యాక్సలరేటర్ దొరికింది. ఇది ట్రైనర్ అనుకుంటా. పక్కలాడుకో, పక్కలాడుకో పిలవచ్చా? పప్పా మ్యాన్, యు గో టు స్లీప్. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. అబ్బా, ఇక్కడ ఏమైనా ఎత్తకదామా? ఫ్రెష్ ఉందా? సౌండ్ కూడా వస్తుందా నాయన? నీకుందే. నా దగ్గర చేతిలో ఒక గన్నుకు బుల్లెట్. ఎక్కడేంటి కావాలి? ఫ్యూజు. ఫ్యూజ్ దొరికింది ఇందాకలా. గన్లో బుల్లెట్లు దొరికాయి. రెండో గ్రాని వచ్చినా తన అమ్మ వచ్చిన భయంలే. ఇక్కడ కాకి ఉంది. కాకి దగ్గర ఏంటుంది? పొడుస్తుంది కాకిని. నీ పని చెప్తారా కాకి? ఓకే, ఓకే, కిందకి వెళ్దాం. రావా గ్రాని. 2 నిమిషాలు అయిపోయి ఉంటుంది అబ్బా. ఇక్కడ ఉంటా. ఓకే, 19 మినిట్స్ అవుతుంది కదా గేమ్ ఆడి, కానీ ఇంతవరకు ఏమీ దొరకలేదు. ఒక షార్ట్ గన్ దొరికింది. అక్కడ దాని బుల్లెట్ ఒకటి ఉంది. నా చేతిలోకి ఇప్పుడు గన్ దొరికింది. ఆ పప్పగాడు పప్పది వచ్చారంటే బాధ. తిరుగుదాం, బయట తిరగదాం. ఓకే, పప్పగాడు పప్పది ఇంకా రాలేదు. ద గ్రాండ్ పప్పా వేరమ్మా వేరు ఇప్పటికి అయిపోయి ఉంటుంది అబ్బా. 2 నిమిషాలు 30 సెకండ్లు. మనకి ఇంకా చాలా కావాలి. ఓకే, ఓ నాయన దొరికిందయ్యా ప్లాంకు.
20 నిమిషాలు అయింది గైస్ నేను గేమ్ స్టార్ట్ చేసి. పక్కన పిలవచ్చా వెపన్ కూడా ఉందా ఇందులో? వెపన్ దొరికితే ఇంకా సూపర్. ముందు నేను గ్రాండ్ పని వేసేయాలి. రండయ్యా గ్రాండ్ పప్ప. 20 నిమిషాలు అవుతుంది, ఇంతసేపటికి ఒక్కొక్కటి కూడా దొరకలే. చేతిలో గన్ దొరికింది. అది కూడా గ్రాండ్ పక్కడు పడుకుంటాడా ఇంతవరకు తెలియదు గైస్. అయినా పడుకున్నప్పుడు కూడా మనం శాశ్వతంగా అని పడుకోబెట్టేసాం. ఓకే పక్కలడుకు పిలవచ్చా? రండయ్యా బాబు, అరగంట అవుతుంది గేమ్ స్టార్ట్ చేసి. రండ్రా. ఇంట్లో దయ్యం నాకేం భయం, రండయ్యా బాబు. వీళ్ళు రారు, నేనే వెళ్తా. వచ్చింది రోయ్. సావ్ నవ్వు పప్పగాడు వేరు. పప్పా, ఓ మై డియర్ పప్పా, వేర్రా నువ్వు? పప్పన్నయ్యా, వేరన్నయ్యా ఇవ్వు. నాకు టైం చాలదు రా, వచ్చి ఎస్కేప్ అయిపోవాలి నేను ఇంటి నుంచి. ఇంట్లో ఏం దొరకలేదు. రా పప్పన్నయ్య, రా నువ్వు. పప్పన్నయ్య, పప్పగాళ్ళందరూ అతను చేరితే ఇదే. రా పప్ప, ఓడిపోయాము. హెడ్ షాట్. ఊరే ఇంత లేట్ తగిలిందని భయపడ్డాను రా అయ్యా. భయపెట్టకండి రా. వద్దు కావాలి. ఇప్పుడు సిలిండర్ మొహం ఒకటే ఉంది. షార్ట్గా నిందులో పడేసి డిక్కి వేసేయడమే. క్లియర్గా లోపల పడేయాలి. పప్పగడికి షార్ట్గా దొరకదు. అవన్నీ అనండి. ఇప్పుడు నేను వెపన్ తెచ్చుకోవాలి. నేను ఈ ఇల్లంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నాకు ఒక్కటే దొరికింది అబ్బా. అదేంటంటే వెపన్ ఎక్కడ ఉంటుందని తెలిసింది అంతే. తీరా వెపన్కి గ్రాండ్ పా రావాలి ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఆగండి గైస్, కింద నాకు గ్లాస్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేద్దాం. ఓకే, హియర్ వి గో. వేరమ్మా గ్రాండ్ పా, వేరు? షూట్. ఓకే, లోపలికి వెళ్దాం. ట్రైన్కి యాక్సలరేటర్ దొరికింది రే. నీకుంటాదిరా పప్ప. వీళ్ళిద్దరికి ఉంటుంది ఇప్పుడు. పప్ప రండ్రా రే. ఏంటిది ఏదో. ఓకే, ఎవడో చూసాడు. ఓ పప్ప నువ్వేనా? షాట్ వచ్చింది గ్రాండ్ పప్పది. రండ్రా అయ్యా. రే పప్ప, పక్కకెళ్ళి ఆడుకో. ఆంటీ
ముందు దీన్ని వేసేయాలి. ఇంకో రాయి దొరికింది. రాయలు దీని పనే రాయలతోనే. రాయలతో వాళ్ళు కొట్టచ్చు అనమాట. ఓకే, రండ్రా అయ్యా, ఎస్కేప్ అవ్వాలి నేను. వచ్చాడు రాయ్. పప్ప చావరా నువ్వు. పప్పగా పని పాట లేని పప్ప. నీలాంటి వాళ్ళు బతకూడదురా ఈ సమాజంలోని. చంపి తినే సైకో పప్పల్లారా. డోర్ చేద్దాం, డోర్ ఎస్కేప్ చేద్దాం. ఫ్యూజ్ మనకి ఇంకా దొరికింది. ఎలాగో ఫ్యూజ్ పెట్టేసాం. ఇంకేమన్నది? వేర్ ఈజ్ మై దిస్? ఓకే, దొరికింది. మ్యాచెస్ తీసుకుందాం. అగిపెట్టి దొరికింది. ఇంకా వుడ్ కిందనుంది. మనకి ఇప్పుడు ఇది కావాలి, స్లింగ్ షాట్. ఎంతో పని ఉంది. దీన్ని ముందు వేసేయాలరా. జై యూనిక్ గేమర్. జై యూనిక్ గేమర్. జై హనుమాన్ కాదు, జై యూనిక్ గేమర్. ఓకే, ఇంకొక రాయే ఉంది. ఇంకో 2 రాయలు తెచ్చుకోవాలి. ఓకే, అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కావాలి. 2 రాళ్ళు ఉన్నాయి. 3వ రాయి అక్కడ ఉంది. 3 రాళ్ళు తెచ్చుకుంటే 3వ రోజుది. ఓకే, ముందు సిలిండర్ మొహం దానికి చెప్పాలి. వదులురా పైకి కదా. ఓకే, ఇక్కడికి వెళ్దాము. ఈసారి అలాగే ఎస్కేప్ అయిపోవాలి గైస్. ఇది దీన్ని కొడదాం. ఏమైనా వద్దా? ఏమవుతుంది కదా కొడితే. ఓకే, కిందన పడ్డది. అక్కడ ఉంది మన షార్ట్ గన్. ఏం చేద్దాం? ఓకే, ఇక్కడ ప్లాంక్ ఉంది. ఓకే, రాయి తెచ్చుకున్నా. ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని కొట్టేసిన తర్వాత ప్లాంక్ తీసుకుని అటు వెళ్ళాలి. వీళ్ళిద్దరిని శాశ్వతంగా చంపడం అవదేమో కానీ ముందు నేను మ్యాచెస్ అక్కడ పెట్టాను. ఫైర్వుడ్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాలి. అది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు ఎక్కడ వస్తారా, ఎప్పుడు వస్తారా, ఎందుకు వస్తారా, ఎలా వస్తారా? ముందు ఈ సిలిండర్ మొహంతో వేసేయాలి. వేస్ట్ బాటిది. రండ్రా నాయన. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఎల్లకే తెలియదు గైస్. కాబట్టి వీళ్ళు వచ్చినంత వరకు పాస్ చేస్తా. ఇక మొత్తానికి ఇద్దరు చచ్చారు. మొత్తానికి ఇద్దరు చచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళి ప్లాంక్ వుడ్ ప్యాకర్ తెచ్చుకోవాలి. వుడ్ ప్యాకర్ అని వచ్చేస్తుంది. అబ్బా, వుడ్ తెచ్చుకోవాలి. వుడ్ ప్యాకర్ వాడి 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 వుడ్ ప్యాకర్ అని వచ్చేస్తుంది. మీకు తెలిసిందే కదా మన ఫేవరెట్ గన్ వుడ్ ప్యాకర్ అని. అందుకే మాటిమాటికి వుడ్ ప్యాకర్ వచ్చేస్తుంది. ఫీల్ అవ్వమాకండి. 2 నిమిషాల వరకు వాళ్ళు పోయారు.
అంటే 1 నిమిషం అరగంట అంటే 30 సెకండ్స్ అయిపోయింది ఇప్పుడు. అంటే 32 మినిట్స్కి వస్తారు వాళ్ళు. అంతసేపు మన ఇష్టమే, ఏం చేసుకుంటాం మన ఇష్టం. వాళ్ళందరూ ఎంతసేపు ఇంట్లో తిరుగుతున్నారు గైస్. అది పైకి వెళ్ళిపోదా అక్క, దండం పడతాను అక్క, ఇంకోసారి రాక్ మా ఇంటికి. ముందు ఆ కాకిని మర్డర్ చేసేసి చికెన్ వండుకోవాలి. సారీ, కాకి. అగ్గిపెట్టి వెలిగించాం. షెడ్లోకి వెళ్ళిపోతే ఓ పని అయిపోద్ది. 1 నిమిషం అయిపోయింది అప్పుడే. కాకి చికెన్ అయిపోయింది. సారీ గైస్, ఏమనుకోవద్దు. అక్క లేదు అక్క, అక్క అన్యాయం అక్క, అన్యాయం అక్క, అన్యాయం అక్క. ఇదేంటయ్యా, ఇదేం గ్లిచ్? ఇది ఎక్కడ మాత్రం? ఓకే. సడన్గా గుండె ప్యాంట్లోకి వచ్చింది కదా అయ్యా. ఇది ఎక్కడ మాసిల్రా బాబు, ఇంట్లో దెయ్యాల కొంప తిరుగుతుంది అయ్యా. టెడ్డీ. ఇప్పుడు ఆ సిలిండర్ మొహం దాని పని చెప్తా. టెడ్డీ ఇంక 20 సెకండ్లే ఉన్నాయే. ఓ మై గాడ్, షెడ్ ద హెల్. ఓకే, 10 సెకండ్లే ఉన్నాయి ఇంకా. సిలిండర్ మొహం దాన్ని అంటర్ చేసేయాలి. తాతగా రే, తాత రే, తాతగా. డే 4 ఎస్కేప్ అయినట్టే ఇంకా. రే తాతగా, నీ పని చెప్తాను ఆగరా. తాత నీకుంటాదిరా, తాతగా ఉంటుందిరా నీకు. పైగా డైరెక్ట్ నాయన గ్రానే వద్దయ్యా అక్క, వద్దక్క, గ్రాని అక్క, చిట్టి తమ్ముడిని వచ్చాను అక్క. నువ్వు నన్ను చూసావక్క, ఒప్పుకుంటాను. అయ్యో అని అరవక. అక్కడే ఉందయ్యా అక్క. ట్రైన్ డోర్ ఎస్కేప్ చేస్తే ట్రైన్కి ఎందుకురా అయ్యా? దండం పడతానక్క, రాక. చిట్టి తమ్ముడిని వచ్చానక్క, మాత్రం కనికరం ఇవ్వవా? అమ్మ అక్క వద్దక్క, అక్క చిట్టి తమ్ముడిని వచ్చారక్క, మాత్రం కనికరం చూపించాలక్క. 5-6 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంటే, సరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దొంగతనం అనుకోండి, నేను అలా చెప్పానంట. ఆ మాత్రం కోపం ఉంటుంది రండి కదా మా అక్క. వద్దక్క, అన్యాయం అక్క, ఇది అన్యాయం అక్క. ఎలా రావాలి? చుట్టూ తిరుక్కుంటూ రాలా? మెచ్చిన నడుస్తుంది అక్క. అన్యాయం ఇది అసలు. చూసావక్క, ఒప్పుకుంటాను, మళ్ళా అరవక. అన్యాయం. ఓకే. ఓ నాయనో, డోర్ వెనకాల దాక్కుంటాను. కొబ్బరి చిప్ప దొరికిందబ్బా, అంతసేపటి నుంచి ఎత్తుకుతుంటే. అక్క చిట్టి తమ్ముడిని వచ్చానక్క. ఎందుకక్క? అక్క నువ్వు అవ్వా తింటున్నావు, బువ్వా.
ఎందుకక్క చిట్టి తమ్ముడిని అంత దారుణంగా చూస్తావు? చిట్టి తమ్ముడిని వచ్చానక్క, ఆ మాత్రం కనికరం చూపించవా? ఇంత దారుణంగా కొడుతుంది అక్క. స్పామ్ చేస్తా, తీసుకోరా. ఎవరన్నా రేటు పప్పగాడా? ఓకే, ఎవరనాయన కొబ్బరికాయ దొరికింది, ఇప్పుడు అక్కడ పడతాను దీన్ని. ఓకే, ఓ పప్ప, చేతిలో గన్న పట్టుకొని ఎందుకు వచ్చావు? ఈడికి ఇప్పుడు దొరికింది అయ్యా గన్ను. కాల్చావా సచ్చావరా పప్ప? ఏం దొరికింది సేఫ్కియా? దీంతో ఏం పీకాలి? ఓకే, ఎస్, ఏమి అనుకోవద్దు, హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకే ఎన్ని రోజులు వీడియోలు రాలేదు. ఇప్పుడు పైకి వెళ్ళారా వెళ్ళేది? పైకి వెళ్తేనేమో అక్క వదలట్లేదు, కిందకు వస్తేనేమో ఈ తాతగొడొకడు హంటింగ్ చేసేస్తున్నారు అబ్బా. టెడ్డీ, సారీ పెద్ది, టెడ్డీ 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 ఎక్కడ వదిలేసాను? అక్క ఇక్కడే ఉన్నావు అక్క, సూపర్ నువ్వు. అది కేసట వీడియో, ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. కానీ ఆ నెక్స్ట్ వీడియోలో గ్రాండీ ఎస్కేప్ అవుతాను గైస్, అదే మరి రివెంజ్ తీర్చుకుంటాను, చూడండి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.